వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 47 డే 46 గురించి అయితే రివ్యూ మాట్లాడుకుందాం, డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీ ఫేవరెట్ కప్పులు ఎవరనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం, అలాగే జియో హాట్ స్టార్ యాప్ ఓపెన్ చేసి మీ ఫేవరెట్ కప్పులకి ఓట్ చేసుకోండి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ గెలిపించుకోవడానికి. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే వాళ్ళ ఎపిసోడ్ లో యాజ్ యూజువల్ సెకండ్ లెవెల్ అయితే స్టార్ట్ చేశారు. లేయర్ 2 అని చెప్పారు. నేను పవన్ కళ్యాణ్, వాసంతి అండ్ నటరాజ్ అండ్ నీతు గారు రక్తాలు చిందించి ప్రాణం పెట్టి గెలిచారు. వాళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉందంట. ఆ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటనేది ఇక్కడ శ్రీముఖి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైతే తక్కువ టైంలో చేస్తారో ఆ టైంలో ఒక 10 మైనస్ చేసుకొని ఇంకా టైం రీచ్ టైంలో చేయాలి ఈ గేమ్ అనేది. లైక్ థ్రెడ్స్ ఇద్దరికి బ్యాక్లో లైక్ నడుముకి తాళ్ళేదే గడేస్తారు. బాయ్స్ గర్ల్స్ ఉమెన్స్ గడేస్తే ఎల్లో లైన్ ఉంటుంది. ఆ ఎల్లో లైన్ క్రాస్ చేసి హగ్ చేసుకొని 10 సెకండ్స్ ఉంటే అక్కడతో గేమ్ ఎండ్ అయిపోద్ది. అది ఎవరు ఎంత తక్కువ టైంలో చేస్తారనేది ఇంపార్టెంట్. ఆ తక్కువ టైం కన్నా 2 బ్యాటరీస్ పెట్టడం వల్ల 20 మైనస్ అవుతాయి వాళ్ళకి. 10 ఒక బ్యాటరీకి 10 సెకండ్స్ అనమాట. అదే యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇదంతా బాగానే ఉంది. గేమ్ ఎర్రగా తీసి ఇచ్చి పడేసి నరికి పడిసి సూపర్ ఆడారు. నీతుకు హ్యాట్స్ ఆఫ్. ఆమె ఎమోషన్ కానీ ఆమె గెలవాలని తప్పన కానీ ఉంది యాజ్ యూజువల్. ఇక్కడ నటరాజ్ మాస్టర్ వీక్ అయితే ఇట్స్ నీతుతో కంపేర్ చేసుకుంటే 7th వీక్. సో ఇద్దరికి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. బట్ ఇక్కడ నాకు జడ్జిమెంటే ప్రాబ్లం కనిపించింది శ్రీముఖి సైడ్ నుంచి. ఆవిడ పెట్టిన రూల్ ఏంటి, 2 ఎల్లో లైన్స్ ఉంటే ఆ ఎల్లో లైన్ మధ్యలోకి వచ్చే వాడేసుకోవాలి, నువ్వు అవతలకి వెళ్ళి లాగకూడదు. అదే కదా పెట్టిన రూలు. అంత క్లియర్గా పెట్టినప్పుడు సో పవన్ కళ్యాణ్కి హ్యాస్ అ స్ట్రాంగ్. ఇక్కడ ఈయన సింహం లాగాడితే డైనోసర్ లాగాడాడు పవన్ కళ్యాణ్. అది అప్రిషియేటబుల్. బికాస్ ఒకటి మెచ్చుకోవాలంటే ఇక్కడ నటరాజ్ నీతో నేను మళ్ళీ మెచ్చుకుంటాను. బికాజ్ వీళ్ళ ఏజ్లో సగం ఉంటుంది పవన్ కళ్యాణ్, వాసంతి. వాళ్ళతో తలపడి పోరాడి ఓడినా సరే గెలిచిన ఫీలింగ్ వచ్చింది చూసే మనకి. బికాస్ అంత ప్రాణం పెట్టారు. వాళ్ళ పాయింట్ ఒకటే, వాళ్ళ పాపం చూడాలని నీతో చాలా కష్టపడ్డారు. సో ఓకే, అందులోకి వెళ్తే సో మన పవన్ కళ్యాణ్ అయితే ఆల్మోస్ట్ లైన్ వరకు లాగేసాడు. 7th కదలకుండా చేసేసింది మన నీతు. అయితే ఇక్కడ నాకు ఎందుకు ఫేవర్ చేసింది శ్రీముఖి అనిపించింది. ఎందుకు నువ్వు ఇల్లు చేయి పట్టుకొని లాగే అని చెప్తే. సో ఇద్దరు బలం పెట్టినప్పుడు ఒకళ్ళది ఏం సరిపోతుంది అక్కడ, విచ్ ఈజ్ అన్ఫేర్ అనిపించింది. బోత్ వీళ్ళకి పెట్టారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు, ఇవ్వకూడదని నా ఉద్దేశం. బికాజ్ ఆల్రెడీ ఆయన అక్కడ స్ట్రాంగ్గా ఆపేస్తుంటే స్ట్రాంగ్గా లాగేస్తుంటే నటరాజ్ మస్తు చేయలేకపోతున్నాడు. ఇటువైపు శ్రవంతిని ఆపారు. నాకు తెలిసి ఇద్దరు చేయలేకుండా ఉండేది టాస్క్. మీరు కనుక శ్రీముఖి కనుక ఆ పాయింట్ పెట్టకపోతే ముందే పెట్టాల్సింది. సో అక్కడ నీతుకు ఆ స్ట్రాటజీ తెలియదు కదా. ఆయన పక్కనే ఉన్నప్పుడు నువ్వు ఆ పాయింట్ చెప్తే ఈజీగా పట్టుకొని లాగేస్తారు. లేదంటే ముందే చెప్పుంటే ఆవిడ చివరికి లాక్కొని పోయి కూర్చోబెట్టేది. అక్కడి నుంచి ఆపుకోవడం కష్టమయ్యేది కదా వాళ్ళకి, కౌగిలించుకోవడం లోపలికి వచ్చి. అటువైపు నటరాజ్ మాస్టర్ కూడా ఆపేవాళ్ళు, అప్పుడు లాగేవాళ్ళు వెళ్ళడానికి ట్రై చేస్తుంటే. అది బాగుండేదేమో నా పాయింట్. సో అది చేయలేదు, విచ్ ఈజ్ అన్ఫెయిర్ అనిపించింది. బికాస్ వాళ్ళు కౌగిలించుంటే వీళ్ళు కూడా కౌగిలించి బయటగా లాగు పడేసేవాళ్ళు. అక్కడ అన్ఫెయిర్ జరిగింది నటరాజ్ నీతుగా నాకు అనిపించింది. బట్ సేమ్ అడ్వాంటేజ్ ఇచ్చినప్పటికీ ఈయన బలంగా ఉన్నాడు, ఈ వీక్ ఉంది. సో అది కంపారిజన్ అవ్వదు. బికాస్ వాళ్ళ వయసు పరంగా కానీ వాళ్ళ తపన పరంగా కానీ నాకు చూసినప్పుడు. సో మొత్తానికి గేమ్ అయితే ఎలా సాగి పవన్ కళ్యాణ్, వాసంతి మరోసారి గోల్డెన్ కప్ అయ్యారు. మరోసారి ఇది గోల్డెన్ కప్పులతో పాటు ప్యారడైజ్ గెలుచుకున్నారు. అయితే ఇక్కడ నటరాజ్ అసలు దొంగ నాటకాలు అవసరమా? మనసుతో గెలవాలమ్మా. నీతో ఒక బాధపడుతుంది, నువ్వు చెయ్యొచ్చు కదా, నువ్వు లాగొచ్చు కదా అంటే మనసుతో ఆలోచించాడే మనకు ప్రాబ్లం లేదు. మనం మనసుతో ఆలోచించామంటే అవతల మనసుతో ఆలోచించి ఆడలేదా? ఈయన ఉద్దేశం ఏంటంటే ఒకసారి అయ్యారు కదా మీరు రెండోసారి మనసుతో ఆలోచించి మాకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు ఈయన. అది మనకు అర్థమవుతున్న ఇంటెన్షన్. మరి మీకు కూడా అదే ఇంటెన్షన్తో అర్థమైందో లేదో తెలియదు, కానీ నాకైతే ఆ ఇంటెన్షన్తో అర్థమైంది. నీకు ఏమో గెలవాలి కదా, పరిగెత్తాలి కదా అంటే మనం ఓడిపోయినా పర్లేదు, గెలిచామంటే బాగుంది. మనసుతో ఆడాలమ్మ, మనసుతో అందరూ మనసుతో ఆడదు. మనసుతో ఆడితే మనం గెలిచేవాళ్ళం. అంటే ఏంటి, ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ మనసుతో ఆడి ఓడిపోవాలా? ఎందుకు ఓడిపోవాలి? ఆయన చాలా స్ట్రాంగ్ ఆడాడు, స్ట్రాంగ్ ప్లేయరు, గేమ్ పరంగా ఆడాడు, గేమ్తో గెలిచాడు. దట్ ఈస్ వెరీ గుడ్. అక్కడ వరకు కరెక్టే పవన్ కళ్యాణ్. తర్వాత వచ్చి బటర్ పూసి గుడు బుక్స్ అంటారు, ఆ గుడు బుక్స్లో ప్రయత్నిస్తాడు. అదే తలనొప్పి. ఆయనతో మంచిగా ఆడేస్తాడు, సూపర్గా వేస్తాడు, సూపర్ స్ట్రాటజీలు వేస్తాడు, అంతా బాగుంటుంది. అవసరమా? మాకు అనిపించింది మనసులోది. ఆ మనసులోది నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ చెడదొప్పుకుంటాడు పవన్ కళ్యాణ్. సో అలా అక్కడ నటరాజు కొంచెం దొంగ నాటకాలు వాడినట్టు అని నాకు అనిపించింది. అది స్ట్రాటజీ, మాకు మనసు అన్నాడు. సో అదంతా అయిపోయిన తర్వాత
ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్తున్న క్రమంలో ఈయన ఒకడు పవన్ కళ్యాణ్, నాకు మాస్టర్ మీరు నిజంగానే అది కదక్క, మీరు నిజంగానే నాకు అర్థం కాలేదు, మీరు పాప కోసం అనుకున్న పాప కోసం అయితే అంటే పాప కోసం అయితే నిజంగానే పాప కోసం అయితే ఎందుకు నా పవన్ కళ్యాణ్ నీకు తెలుసు నువ్వు వీకాల్ సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు గెలవాలనుకున్నావు, గెలిచి సో అయిపోయింది అక్కడతో. ఓకే, మళ్ళీ గుడ్ బుక్స్ మంచిగా ప్రయత్నించడానికి ట్రైన్ చేస్తాడేమో అనిపిస్తుంది పవన్ కళ్యాణ్. ఆడ వాసంతి అనేసింది అప్పటికి. సంతే ఇప్పుడు పాప కోసం అయితే ఓడిపోయాడు, లేదు ఓడిపోయాడు, మరి ఓడిపోయే కాదన్నాడు, ఎందుకు ఈ స్టేట్మెంట్స్, ఎందుకు ఈ డైలాగ్స్, అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్, అది తగ్గించుకుంటే బెస్ట్ అనిపించింది నాకు. సో ఇక్కడ అంజలి చెడగొడుతుంది నీతు నటరాజన్ అనిపించింది నాకు నీతో, బికాస్ అంజలి సైలెంట్గా ఉండాలి. సో ఆవిడేం చెప్తుంది వెళ్తూ మేము ఇక్కడైతే మాట్లాడుకున్నాం, మీకు చెడతపడ ఇంకోళ్ళ మీద బ్యాడ్ ఒపీనియన్ తీసుకోవడానికి అనిపిస్తుంది. అదే నూకరాజు అయితే వదిలేసాడంట, మీకు ఇచ్చాడు. నూకరాజు ఎందుకు వదిలేస్తాడు? నూకరాజు అస్సలు వదలడు. ఆ పొజిషన్లో నూకరాజు నూకరాజు తర్వాత వేసే స్ట్రాటజీలు చూసినా ఆయన ఉండడు, ఆయన కూడా వదలడు. ఆయన ఏదో మీరు పాప కోసం తన కోసం అంటే మేబీ అది ఆలోచించి ఆ పాయింట్లో నేను కూడా వదిలేస్తాను ఉంటాడేమో కానీ వదలడు. ఎందుకంటే ఇదే నూకరాజు పవన్ కళ్యాణ్ వస్తుంది, నువ్వు సూపర్ ఆడు, ఈ ఆడ చూసి పెద్ద అయిపోయావా, అందుకే నేను సెలెక్ట్ చేసుకోలేదు భయ అన్న నూకరాజు ఆసియా రూమ్లో ఏం డిస్కషన్ చేస్తారు, పాయింట్స్ వచ్చినప్పుడు మాకు పాయింట్స్ లెస్ ఉన్నాయి, ఆ పాయింట్స్ లెస్ అంటే ఈ వీక్ మనం టాప్లో ఉండాలి, అంత క్యాలిక్యులేటెడ్ ఉన్న నూకరాజు ఇక్కడ వచ్చేసి నేను వాళ్ళ కోసం ఓడిపోతాడంటే అంజలి ఎలా నమ్మింది? అంజలి దాన్ని తీసుకెళ్లి వాళ్ళ మీద సింపతి చూపించి వీళ్ళ మీద కక్ష పెంచడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. ఆల్రెడీ ఒక ట్రిగర్లో ఉన్నారు వాళ్ళు ఓడిపోయారని, నువ్వు మళ్ళీ వెళ్ళి వాళ్ళు బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తే ఎలాగా? అది నాకు నచ్చలేదు అంజలి దగ్గర నుంచి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో తర్వాత మన పవన్ కళ్యాణ్ ఉన్న చోట ఉన్నాడు కదా, వచ్చాడు వీళ్ళని కన్సోల్ చేశాడు, బాగానే ఉంది. ఈ గేమ్ వరకు కన్సోల్ చేయి బాబు నటరాజన్ నీతో బాగానే ఉంది. అక్కడ మహేష్ అని సాంద్రా ఉన్నాడు, తీసుకెళ్ళిపోయి పాత గేమ్లో తోపాడు. అయ్యా ఫస్ట్ స్టార్ట్ చేసింది మనోడు, నేను హట్ అయ్యా భయ్యా, నేను హట్ అయ్యా, అక్కడ నువ్వు చేసి నాకు నచ్చలేదు, నేను పట్టుకున్నానని పట్టుకోలేదు, హట్ అయ్యానండి దాని ప్రీవియస్ గేమ్. యాక్చువల్గా ఆయన పట్టుకోలేదో ఆయన మహేష్ అనే పాయింట్ ఈయనకి అర్థం కావట్లేదు. పిచ్చ కామెడీ చేశాడు. మహేష్ ఏమంటున్నాడు, అరే బాబు నేను అన్నది నిన్ను కాదు మానిటర్ని, మానిటర్ మమ్మల్ని చూస్తుంది, మీ మానిటర్ నన్ను చూస్తుంది, అందుకే మీ ఓన్లు చూసుకోండి, నేను చూసినప్పుడు హ్యాండ్ పట్టుకున్నానని చెప్పి మానిటర్ని అన్నానని ఆయన పాయింట్ క్లియర్గా చెప్పి సైలెంట్గా చెప్తున్నాడు. మనోడు పవన్ కళ్యాణ్ వద్దన్నా వద్దు 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 నేను వెళ్ళిపోతా 10 నిమిషాల తర్వాత మాట్లాడతానే అన్న అంటాడు. ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు పవన్ కళ్యాణ్? నాకు అర్థం కాలేదు. అరే బూ ఆయన పాయింట్ ఆయన పెట్టాడు, నువ్వు హట్ అయ్యాను, 5 పాయింట్లు మైనస్ చేసుకోండి, ఇలాంటివన్నీ ఉంటాయని నా 500 తీసుకున్నా అంటాడు, కిచెన్ దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్గా అక్కడ నాకు మహేష్ సాంద్ర పాయింటే కరెక్ట్ అనిపించింది. ఆయన జెన్యున్గా ఉన్నది వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు అనేది నిన్ను కాదురా నాయన మానిటర్ అని చెప్తున్నాడు, మధ్యలో మానిటర్ వచ్చింది, మానిటర్ యాక్సెప్ట్ చేసింది. మానిటర్కి చెప్తున్నప్పుడు మానిటర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవును ఆవంటది నాకెందుకంటే నేను చూసుకుంటా వాళ్ళ గురించి, మీ గురించి నీకెందుకు అన్నప్పుడు నువ్వు వాళ్ళది ఎందుకు పాయింట్ అవుట్ చేసావు అంజలి గారు? నీ గేమ్ నువ్వు చూసుకోకుండా, నీ పీపుల్ నువ్వు చూసుకోకుండా, నీకు మానిటర్ ఒకళ్ళు పెడితే నువ్వు ఇంకోళ్ళు జడ్జ్ చేసావు. సో అది వాళ్ళు చూసారు, అది మైనస్ అయింది. ఈ విషయంలో నాకు మహేష్ అందరిది ఎక్కడ తప్పు అనిపించింది, వాళ్ళది వ్యాలిడ్ పాయింట్. మీరు దాన్ని కవర్ చేసుకున్న సిచ్యువేషన్లో వీళ్ళు ఈ ఇద్దరు ఎక్కడ వాగిని తీసుకెళ్ళి బయట వేరే అందరు చెప్తారు. మహేష్ అందరూ ఎక్కడ డిస్కస్ చేయలేదు ఆ పాయింట్. ఈ అంజలి పవన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ వీళ్ళిద్దరికి మహేష్ అందరూ పాడలేదు. ఇప్పుడు గొడవ అయింది, దాన్ని తీసుకెళ్లి బయట కూర్చున్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న కప్పులందరికి వెళ్ళి ఎక్కేస్తున్నారు. అవసరమా? నువ్వు ఇక్కడ ఒకటి జరిగింది, అక్కడికి వెళ్ళి అంతా నీ పాజిటివిటీలో చెప్పుకుంటే ఏముంటుంది? సార్ వద్దు సార్ అని వెళ్ళిపోయావు. అక్కడ వెళ్ళి ఆ పిల్లోడు అరుస్తున్నాడు, ఆ పిల్లోడు అన్ని మా మీద గజ్జు పెట్టాడు. ఆ పిల్లోడు నీ మీద గజ్జు పెట్టుకోలేదు. మహేష్ చంద్ర 100% ఆన్ పాయింట్ మంచిగా మాట్లాడారని నాకు అనిపించింది. మీరే దాన్ని రివర్స్ చేశారు. వీకెండ్లో అది తీస్తే తెలుస్తుంది, దొరికిపోతారు. అప్పుడు అంజలికి ఇంకా బ్యాడ్ అవుతుంది. ఆల్రెడీ అంజలి పవన్ సిచ్యువేషన్ వెరీ వరస్ట్ ఉంది హౌస్లో. ఈ వీక్ మనం ఎలిమినేషన్ అనాలిసిస్ కూడా మాట్లాడుకుందామమ్మా, చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, ఓకేనా? సో అది అయితే నిన్న అనుకున్నట్టే మహేష్ చేసింది, మహేష్ ఈజ్ బ్యాక్ అన్న నిన్న గేమ్లో ఆ జోక్ గురించి మన స్విమ్మింగ్ పూల్ దగ్గర సిద్ధు అండ్ సోనియా, భాను అండ్ జాను, నూకరాజు అండ్ ఆసియా వీళ్ళందరూ కూర్చొని యూనో జోక్స్ జరిగిన సిచ్యువేషన్ని ఇమిటేట్ చేయగానే ఫన్నీగా మాట్లాడుకుంటారు. అందులో భాగంగానే సోనియా చెప్తుంది, నిన్న మహేష్ శ్రీముఖి అంత సీరియస్గా చెప్తుంటే ఆయన వచ్చి మహేష్ ఇస్ బ్యాక్ అన్నప్పుడు నాకు భలే నవ్వు వచ్చింది. యాక్చువల్గా మనకి నవ్వు వచ్చింది, నాకు ఒక్కటే వచ్చింది నవ్వు అనుకున్నా. అఫ్ కోర్స్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. మరి మీలో ఎవరైనా ఫీల్ అయితే కింద కామెంట్ చేయండి. అది నాకైతే కామెడీగా అనిపించింది అప్పుడు ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మామ, ఓకేనా? సో అది సో ఈ గొడవలు ఇది మొత్తానికి వీళ్ళకి రివార్డు, వీళ్ళకి
ఇది అయితే ఇంకా టాప్ ఆర్డర్ ఇచ్చేసారేమో మనకి బోర్డులో డిస్ప్లే చేసేస్తారు కదా. అందులో వచ్చేసి టాప్లో పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి నూకరాజ్ అండ్ ఆసియా. థర్డ్ వచ్చేసి ఎవరెవరు ఫస్ట్ వీళ్ళు, సెకండ్ వాళ్ళు, థర్డ్ నటరాజ్ అండ్ నీత్, సారీ నటరాజ్ అండ్ నీత్, ఫోర్త్ భాను అండ్ జాన్, ఫిఫ్త్ నటరాజ్ అండ్ నీత్, ఫోర్త్ నటరాజ్ అండ్ నీత్, థర్డ్ భాను అండ్ జాను, థర్డ్ నటరాజ్ అండ్ నీత్, ఫోర్త్ భాను అండ్ జాను. ఇక లీస్ట్ వచ్చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ అండ్ అంజలి వచ్చేసారు లిస్ట్లోకి. సిద్ధు అండ్ సోనియా వరస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ వచ్చేసారు లిస్ట్లోకి. ఇంకా అభిమానిక ఆమీర్. సో ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అందరూ మాట్లాడుకున్నారు. ఈ వారం ఖచ్చితంగా సిద్ధు అండ్ సోనియా సేవ్ చేద్దామని. బికాస్ వాళ్ళకి అంజలి అండ్ పవన్ ఇంకా అడగరు ఎవరిని. మిగిలిన అందరూ ఫిక్స్ అయిపోయారు. నూకరాజ్ కానీ మన ఆమీర్ కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళకే వస్తుంది ఓట్లు అన్నట్టు ఫిక్స్ అయిపోయారు. ఇక లవ్ గురు వచ్చాడు. లవ్ గురు వచ్చి పెట్టాడు వీక్. మీరు ఇప్పటి వరకు చూసినట్లు వీక్ ఎవరు అనగానే నాకు అర్థమైపోయింది. అందరూ వరుస పెట్టి అంజలి పవన్కి గుద్దుతారు అనుకున్నా. అదే స్టార్ట్ చేశారు. ఇద్దరు అయితే జరిగింది. నటరాజన్ నీతు వచ్చారు. నటరాజన్ నీతు వచ్చి పవన్ ని వీక్ అని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్టే. నువ్వు కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే, నీ మాట విడాలంటే నువ్వు కొంచెం స్ట్రాంగ్ గా పాయింట్ పెట్టాలన్నారు. సింపుల్ గా వీక్ చూశారు. వరుసగా ఓడిపోయేస్తున్నారు. ఓడిపోయి రావటము ప్లస్ మంచి మంచి గొడవలు జరగడం, వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరిగా కంపాటబిలిటీ లేవడం, ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు. అక్కడ ప్రతి ఒక్కరు ఏదో విధంగా పర్ఫామ్ చేసిన వాళ్ళే, బ్యాక్ ఆన్ అయిన వాళ్ళే, టాప్ లో ఉన్న వాళ్ళే. మీరు లేరు, మీరు నటరాజు లేరు. బట్ నటరాజ్ మస్తు కూడా బ్యాక్ అవుతున్నారు, మీరు అవ్వట్లేదు. అదే పాయింట్ మీద వీళ్ళు ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద కపుల్ నటరాజ్ అంజలి అండ్ పవన్ కి ఇస్తారు. వీళ్ళు ఇంకా డిప్రెషన్ అయిపోతారు, ఇంకా వీక్ అయిపోతారు. అఫ్ కోర్స్ అంజలికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. హీఈస్ అ మదర్, ఇట్స్ లేటెస్ట్ బర్త్, ఒక బాబుని కన్న తర్వాత ఆ కాంప్లికేషన్స్ ఉంటాయి. మనకు తెలుసు. ఆమె డిప్రెషన్ మూడ్ లో ఉంటుంది. ఏం మాట్లాడేదో అర్థం కాదు. ఆ స్ట్రెస్ వల్ల ఇంకా ఇది అయిపోతుంది. ఖచ్చితంగా ఈ వీక్ వాళ్ళే వాలంటరీగా వెళ్ళిపోతానని చెప్తారేమో అని నేను అనుకుంటున్నా. అట్లీస్ట్ గేమ్ ఆడి వెళ్ళిపోతానంటే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. గెలిచినా వెళ్ళిపోతానంటే అది వాళ్ళకి ఇంకా మంచిది ఇక్కడ ఉండి అనిపించుకోవడం. కానీ గెలిచి ఉంటే ఇంకా బెస్ట్ అని కూడా ఒక పాయింట్ ఉందలేండి తర్వాత. సో మొత్తానికి అభిమానిక అండ్ ఆమీర్, అంజలి పవన్ కి అయితే ఈ వీక్ పడబోతుంది ఎలిమినేషన్ రౌండ్. వీళ్ళిద్దరిలో ఒకరు గెలుస్తారు, ఒకళ్ళు అవుట్ అయిపోతారు. నాకు అనిపిస్తుంది అంజలి అండ్ పవన్ ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేట్ ఫ్రమ్ దిస్ వీక్ అని నాకు అనిపిస్తుంది. లాస్ట్ వీక్ సేవ్ అయ్యారు, వాలంటీర్గా వెళ్ళిపోవడం వల్ల. ఈ వీక్ అయితే అభిమానిక ఆమీర్ బాగా ఆడతారు. కంపారిటివ్లీ అంజలి పవన్ కన్నా వీళ్ళు బాగా ఆడతారు అని నాకు అనిపిస్తుంది. అందుకే అంజలి పవన్ ఈ వీక్ ఎలిమినేట్ అవుతారని నాకు అనిపిస్తుంది. మరి రేపు మిగిలిన కపుల్స్ ఎవరి పేర్లు చెప్తారంటే నూకరాజ్ అండ్ ఆసియా కూడా అంజలి పవనే చెప్పారు. అంజలి మీద ఇచ్చాడైనా అంజలి సరిగ్గా లేదు కాబట్టి ఆయన పవన్ ఎక్కడో వెనకబెడుతున్నాడు. ఆయన స్ట్రాటజీలు బాగానే, నీ వల్ల ఆయన స్ట్రాటజీలు దెబ్బతింటున్నా అన్న పాయింట్ మీద నూకరాజ్ వేశాడు. ఎవరు ఎటు తిప్పేసినా అంజలి పవన్కి మాత్రమే వేస్తారు అందరూ. బికాజ్ ఉన్న ఆటల్లో వాళ్ళే వరుసగా ఓడిపోయి వచ్చారు. సిద్ధు అండ్ సోనియాకు కూడా వేయొచ్చు కంపారిటివ్లీ. లాస్ట్ వీక్ వాళ్ళు ఆ జస్ట్ పర్ఫార్మెన్స్ తప్పించి ఈ వీక్ ఏం లేదు. ఏదో నాలుగు కుళ్ళు పంచులు సోకులు సెటైర్లు వేసుకుంటారు వాళ్ళ మధ్య అని ఆన్ పాయింట్ ఏం పెట్టట్లేదు ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేసుకుంటే నాకు అనిపించింది. సో ఇవాళ ఎపిసోడ్ అయితే ఎలా జరిగిపోయింది. మొత్తానికి రఫ్ ఆడిచ్చి రష్ ఇచ్చారు నటరాజ్ అండ్ నీతు అనిపించింది. డైనోసార్ లాగా ఆడేశాడు మన పవన్ కళ్యాణ్ అనిపించింది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మన మ్యాడ్ కప్లు ఎవరో మాట్లాడుకోవాలి కదా. మ్యాడ్ కప్లు మాట్లాడుకోవాలి జస్ట్ ఇంకొకసారి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ఓకేనా. సో మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ వచ్చేసి అఫ్ కోర్స్ నటరాజ్ అండ్ నీతు. వాళ్ళ ఆటకి, వాళ్ళ వేస్కి, వాళ్ళ డెడికేషన్కి, వాళ్ళ కసికి సూపర్. వాళ్ళకున్న మ్యాడ్నెస్ కి ఇంకా సూపర్ అనిపించింది. నా మ్యాడ్ కపుల్ అయితే నటరాజ్ అండ్ నీతునే ఈ ఎపిసోడ్ కూడా. మరి మీ మ్యాడ్ కపుల్ అనేది కింద కామెంట్ చేయనావా. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఉంటామా. బాయ్.